నేను జాబ్‌లో జాయిన్ అయిన కారణంగా మీకు స్వీట్స్ తెచ్చాను అని అవని అంటూ ఉంటుంది. మీ ఆయన విడాకుల నోటీస్ పంపించాడు అని ఆవిడ అనేసరికి ఒక్కసారిగా పడేస్తూ ఉంటుంది స్వీట్స్. షాక్ అవుతూ ఉంటుంది అవని. అలా షాక్ అయ్యి ఆ విడాకుల పత్రాలైతే చూస్తూ ఉంటుంది. అవి నిజమేనా అనైతే చూసి షాక్ అవుతూ ఉంటుంది అవని. అవి చూసి షాక్ అయ్యి ఎలా అయినా ఈ విషయాన్ని తెలుసుకుంటాను అని చెప్పేసి అవని అయితే స్పీడ్‌గా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. అలా ఆటోలో అక్షయ్ దగ్గరికైతే వస్తూ ఉంటుంది. అలా అక్షయ్ దగ్గరికి వచ్చి చాలా తిన్నగా అయితే లోపలికి వస్తూ ఉంటుంది. అందరిని పిలుస్తూ ఉంటుంది. ఎందుకు నాకు ఈ విడాకులు ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? అసలేంటి కారణం ఉంది అని అయితే అంటూ ఉంటుంది అవని ఆ పార్వతితో. అలా అడిగేసరికి నా కొడుకు జీవితం బాగుపడాలి అని నువ్వు కోరుకుంటే మాత్రం విడాకుల మీద సంతకం పెడతావు అని చెప్పేసి అయితే అవనితో అంటూ ఉంటుంది పార్వతి. నా కొడుకు జీవితం బాగుపడాలి అంటే నువ్వు విడాకులు ఇవ్వాలి అని పార్వతి చాలా గట్టిగా అనేసరికి ఈ విడాకుల మీద నేను సంతకం పెట్టాలి కదా, నేను ఈ విడాకుల మీద ఈ డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టాలి అంటే నేను చెప్పినట్లుగా చేయాలి అని అయితే అవని అంటూ ఉంటుంది. ఆ మాటలకి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏం చేయాలి అని పార్వతి చాలా సీరియస్గా అయితే చూస్తూ ఉంటుంది. ఇక భానుమతి వీళ్ళందరూ అయితే అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటారు. నేను ఈ విడాకుల పత్రాల మీద సంతకం పెట్టాలి అంటే అని కండిషన్స్ చెప్తూ ఉంటుంది. అది విని వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. చాలా దినగా అవని అయితే అక్కడి నుంచి చెప్పేసి వచ్చేస్తూ ఉంటుంది.